కొమరంభీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు సీఎం. ప్రస్తుతం పర్యటనని లైవ్ లో చూద్దాం. కొమరంభీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఇందిరమ్మ ఇళ్లని ప్రారంభిస్తున్నారు. మనం చూడొచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. తెలంగాణలో రెండో విడత ఇళ్లకు శ్రీకారం చుట్టారు. ఆసిఫాబాద్ మండలం కొఠారి కొత్తగూడెంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చూడొచ్చు, ప్రస్తుతం కొమరంభీం జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులతో కూర్చొని అదే ఇంట్లో వారితో మాట్లాడుతున్నారు. వారితో కలిసి కూర్చున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కొమరంభీం జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కూర్చొని ఆ ఇందిరమ్మ ఇళ్లలో మాట్లాడుతూ వారితో కలిసి తింటున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రజలతో కలిసిపోయి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అందజేసిన అనంతరం వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్న దృశ్యాన్ని మనం 10 స్క్రీన్ మీద చూసాం. ప్రస్తుతం ఈ పర్యటన కొనసాగుతోంది. రెండో విడత ఇళ్లకు శ్రీకారం చుట్టారు. కొమరంభీం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. అంటే ఎవరెవరైతే అర్హులున్నారో, ఇందిరమ్మ ఇళ్లకు ఎవరైతే అర్హులున్నారో వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడం జరిగింది. మనం చూడొచ్చు, మహిళలతో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన అనంతరం అదే ఇంట్లో కూర్చొని వారితో ముచ్చటిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. అంటే వారిలో కలిసిపోయి వారితో ముచ్చటిస్తున్న దృశ్యాల్ని కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు అందజేసిన ఇంట్లో కూర్చొని లబ్ధిదారులతో కలిసి ముచ్చటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కూర్చొని ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అంటే ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన మహిళలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రితో ఒకవైపు, మంత్రితో మరొక వైపు వారు ఆనందంగా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తెలంగాణలో రెండో విడత ఇళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మనం చూడొచ్చు, దీనికి సంబంధించి ప్రెసెంట్ కొమరంభీం జిల్లాలో మాట్లాడుతున్నారు, లబ్ధిదారులతో ముచ్చటిస్తున్నారు. అంటే లబ్ధిదారులు ఎవరెవరైతే ఉంటారో అర్హులకి ఇల్లు అందాలంటూ కూడా ప్రభుత్వం ఒక టార్గెట్ గా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్లను అందించాలి, ప్రతి పేదవాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇంటిని అందించాలి అనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు కొమరంభీంలో ఈ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేశారు. లబ్ధిదారులకు ఇంటిని అందించారు. వారు ఆనందంగా ఉన్నారు. చూడొచ్చు, మంత్రి సీతక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు మంత్రులు పాల్గొన్నారు. అంటే లబ్ధిదారుల ఇంట్లో స్వయంగా కూర్చొని వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ, అంటే ఒక ఇంటి మనుషుల్లా వారితో కలిసిపోయి సరదాగా ముచ్చటిస్తూ వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఆ మహిళలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వారి పిల్లలతో కలిసి కూడా సీఎంతో మాట్లాడుతున్నారు. మరోవైపు మంత్రులు కూడా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మంత్రి సీతక్క కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అంటే లబ్ధిదారులకి ఇల్లును అందించాలి అనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఇందిరమ్మ ఇళ్లని లబ్ధిదారులకు అందజేసింది. మనం చూస్తున్నాం, ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూడొచ్చు. 112 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన జరిగింది. ప్రెసెంట్ కొమరంభీం జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ఇందిరమ్మ ఇళ్లను, అంటే ఇల్లు ఎవరికైతే లేవో ప్రతి ఒక్క పేదవాడికి, అర్హులకి ఇంటిని అందించాలని ఒక టార్గెట్ తో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు కొమరంభీం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించడం జరిగింది. తెలంగాణలో రెండో విడత ఇళ్లకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఈ సందర్భంలో లబ్ధి పొందిన లబ్ధిదారులతో
సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇంటి మనిషిలాగా కూర్చొని వారితో మాట్లాడుతూ వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఆ కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, సీతక్క కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ వారితో సరదాగా మాట్లాడుతూ ఎంతో ఆప్యాయంగా వారితో ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లబ్ధి పొందిన మహిళలు కూడా ఆ కుటుంబం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ సీఎంతో ఉన్న దృశ్యాలు చూడొచ్చు. మరికొంతమంది లబ్ధిదారులు వాళ్ళ ఇంటి ముందు సీఎంతో ఫోటోలు దిగుతున్న దృశ్యాల్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. 2వ విడత ఇళ్లకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. మనం ప్రజెంట్ చూడొచ్చు. కొమరంభీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనం చూడొచ్చు కొమరంభీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. వారింట్లో ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. వారిచ్చిన ఆతిథ్యాన్ని తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఇందిరమ్మ ఇళ్లు మొత్తం కలియ తిరుగుతూ వారందరితో సరదాగా ఫోటోలు కూడా దిగుతున్నారు. మనం చూడొచ్చు. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారుల ఇంటికి చేరుకొని ఆ ఇల్లు మొత్తం కలియ తిరిగి వారితో మాట్లాడి కూర్చొని ముచ్చటించి అక్కడ వారి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు. మనం చూడొచ్చు. వారందరితో ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పొందిన మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ ఇంటి గృహప్రవేశానికి హాజరయ్యారు. వారితో కలిసి అక్కడ భోజనం కూడా చేసిన దృశ్యాలు మనం చూసాం ఇప్పటి వరకు. మంత్రివారి మనం చూస్తున్నాం. వారికి బట్టలు పెడుతున్న దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. బేసిక్ ఒక గృహ ప్రవేశానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కొత్త ఇంటిని కట్టుకున్న వారికి బట్టలు తీసుకెళ్లడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుంది. అదే విధానాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ పాటించారు. మనం చూస్తున్నాం. వారు కూడా రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అంటే సొంత కుటుంబ సభ్యులకు బంధువులకు ఎలాగైతే గృహప్రవేశానికి వెళ్ళి బట్టలు ఇస్తారో అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వారికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి బట్టలు పెట్టడం ఆ దృశ్యాన్ని మనం ఇప్పటివరకు చూసాం. వారు కూడా గృహప్రవేశానికి వచ్చినందుకు ఇందిరమ్మ ఇల్లు వారికి లభించినందుకు ఎంతో సంతోషంగా శాలువా కప్పి కూడా రేవంత్ రెడ్డిని సన్మానించిన దృశ్యం మనం చూసాం. వారితో కలిసి కూర్చొని ముచ్చటిస్తున్న దృశ్యాన్ని కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందిరమ్మ ఇళ్లను కలియ తిరిగి ప్రతి రూమ్ ను కూడా పరిశీలించారు. వారితో కలిసి ప్రస్తుతం పర్యటన కొనసాగుతోంది. మనం చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ గృహప్రవేశ కార్యక్రమానికి చేరుకొని వారికి బట్టలు పెట్టి ఆ కుటుంబ సభ్యులతో కూర్చొని ఒక కుటుంబ సభ్యుల్లాగా బంధువుల్లాగా వాళ్ళలో కలిసిపోయి ఇల్లంతా కలియ తిరిగి చూస్తున్నాం. మరో ఇంటికి కూడా చేరుకున్నారు. అక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించి మనం చూడొచ్చు. ఆ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై అక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటితో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం పర్యటన కొనసాగుతోంది. కొమరంభీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అంటే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడం ఒక టార్గెట్ గా ప్రభుత్వం పెట్టుకొని ముందుకు వెళ్లిన సిచ్యువేషన్ ని మనం చూసాం. ఈ రోజు అర్హులకి ఇందిరమ్మ ఇళ్లను అందించారు. వారు చాలా హ్యాపీగా గృహప్రవేశం చేసుకున్నారు. ఈ రోజు ఆ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. వారందరితో కలిసి కూర్చొని ముచ్చటిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి ఉన్నారు. అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.